ఈఎస్ఐ పథకాన్ని బలోపేతం చేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లె సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈఎస్ఐ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకి ఆసుపత్రి మందులు, పెన్షన్లు, సిక్ వేతనాలు, నిరుద్యోగ భృతి తదితర సౌకర్యాలు కల్పించే ఎంప్లాయీస్ స్టేటస్ ఇన్సూరెన్స్ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. మందుల కొరత నివారించాలని, జిల్లాలో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీకు మద్దతుగా ఉండడం కోసమే సార్ కార్యక్రమం. వాస్తవంగా ఏ డిస్పెన్సరీ మీద మందులలో కొన్ని కొరత ఉంటుంది, ల్యాబుల్లో వాళ్ళు తీస్తారు. కానీ బలోపేతం ఈఎస్ఐ పథకాన్ని బలోపేతం చేయాలి. ఈఎస్ఐ పథకాన్ని బలోపేతం చేయాలి. కార్మికులందరికీ ఈఎస్ఐని వర్తింపజేయాలి. కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. డిస్పెన్సరీలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. డిస్పెన్సరీలో మందుల కొరత నివారించాలి. డిస్పెన్సరీలో మందుల కొరత ఏర్పాటు చేయాలి. జిల్లాలో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. అన్నమయ్య జిల్లాలో 30 పడకంగా ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ ముందర సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి ఈఎస్ఐ హాస్పిటల్ ముందర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమ ఉద్దేశం దాదాపు ఈఎస్ఐ సౌకర్యాలను పెంచాలని, అదేవిధంగా మందులు కొరత చాలా తీవ్రతగా ఉంది, మందులు అన్ని రకాల మందులను కూడా ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పుడు షుగరు, బీపీ ఇలాంటి వాటికి రకరకాలైనటువంటి మందులన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, అదే కాకుండా ఇక్కడ సీనియర్ డాక్టర్స్ని నియమించాలని, దాదాపు ఈ జిల్లా అన్నమయ్య జిల్లా వెనుకబడినటువంటి జిల్లా వ్యాప్తంగా జిల్లాలలో 30 పడకల హాస్పిటల్ని నిర్మించాలని సిఐటిగా దేశవ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు ఆటో, అమాలి ఇట్లా దాదాపు కార్మికులందరినీ కూడా ఈఎస్ఐ సౌకర్యం కిందకి తీసుకొస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి కార్మికులందరినీ ఈఎస్ఐ సౌకర్యంలోకి తీసుకురాలేదు. వెంటనే వీళ్ళందరినీ కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సిఐటిగా మేము మదనపల్లి డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకి వైద్య సౌకర్యం, అదేవిధంగా మందులు సరఫరా చేయడం, సిక్కు వేతనాలు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలకి నిలవుగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. ఈరోజు 2022 డిసెంబర్ నాటికి దేశమంతా కార్మికులందరికీ ఈఎస్ఐని వర్తింపజేస్తామనేటటువంటి లక్ష్యం ఈరోజు నెరవేరకుండా పోతున్నటువంటి దుర్మార్గ పరిస్థితులు ఏర్పడినాయి. కార్మికులు దాచుకున్నటువంటి దాదాపు 1,40,000 కోట్లకు పైగా రిజర్వ్ నిధులు మురిగిపోతున్నాయి. ఈ నిధులను వినియోగించుకొని దేశంలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వసతులు కల్పించడం, భవనాలని అందుబాటులోకి తీసుకురావడం, మందుల కొరత లేకుండా చూడడం, సిబ్బందిని కొరత లేకుండా చూడడం అనేటటువంటి విషయాల పట్ల శ్రద్ధ పెట్టకుండా ఈరోజు 188వ ఈఎస్ఐ బోర్డు సమావేశం నిర్ణయించిన నిర్ణయాలను కూడా అమలు చేయకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐని ప్రైవేటీకరణ చేయాలనేటటువంటి ఆలోచనలతో ఉంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తలూపుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఈరోజు ప్రతి జిల్లాలోనూ ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. నెల్లూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, విజయవాడలో, తిరుపతిలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రులకి భవనాలను పెంచి డాక్టర్ల కొరత లేకుండా అన్ని రకాల మందుల్ని అందుబాటులో పెడతామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలు ఏవి కూడా నెరవేరలేదు. పైగా ఈరోజు డిస్పెన్సరీల్లో డాక్టర్లు ఉండరు, సిబ్బంది ఉండరు, ఏ డిస్పెన్సరీలోనూ ల్యాబ్ సౌకర్యం లేదు, ఏ డిస్పెన్సరీలో కూడా అన్ని రకాల మందులు ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మదనపల్లి డిస్పెన్సరీలో 2 రకాల మందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవసరమైనటువంటి మందులన్నింటికి కూడా ఈరోజు తిరుపతికి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ప్రతి కార్మికుడికి దీనికోసం ఒక రోజంతా పని వేస్ట్ అవడమే కాకుండా అదనంగా
భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు రెఫరల్ కేసులు అయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో లేకుంటే ఎక్కడైనా చూపించుకున్నప్పుడు అక్కడ ఆ ఆసుపత్రిలో బిల్లులు కట్టాల్సిందే అని చెప్పి కార్మికుల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం ఈఎస్ఐ ద్వారా చెల్లించాల్సినటువంటి బాధ్యతని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించే ఇట్లాంటి నేపథ్యం